ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఏం కష్టం వచ్చినా ఏం బాధ వచ్చినా ముఖ్యమంత్రి చంద్రాల సారు తోడు ఉంటాడట. అగోదికు పాలనంతా పక్కకు పెట్టి కూటమి సర్కారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆటల పోటీల్లో పోటీ పడుకుంటా ప్రజల బతుకులతో ఆడుకుంటుంటే సీఎం సార్ నిబొద్దనే ప్రజలకు తోడుంటా అని అనడాయే బాలన్న అంటే ఈనుండ్రి. నెలకు ఇంత డబ్బులు తీసుకొని మీరు రేపు ఓటేయకపోతే మీకు మంచి జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నెలకు 4,000 6,000 తీసుకొని ఎన్నికల్లో 1,000 రూపాయలకు కక్కుర్తి పడితే మనకు న్యాయం జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇన్నరా సీఎం చంద్రాల సార్ ఏమంటుండో ఇక మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి నీతి నిజాయితీగా ఉందాం, మీకు అండగా ఈ చంద్రన్న ఉంటాడు. నేను ఏమీ కోరుకోవడం లేదు, మీరు బాగుండాలి, మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. అయ్యా సీఎం సారు, మరి మీకు ఏపీని ఎక్కదీపమూలే ఎలగబెట్టాలనే ఆలోచనే ఉంటే మొదలు మీ కూటమి సర్కారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఆటల పోటీలు బంద్ పెట్టించి అందరినీ కూడా పల్లె పల్లెకు తిరుగుకుంటా ఇంటింటికి పోయి ఇబ్బందులు అరుచుకోమనుండ్రి. వాళ్ళ బాధలు వాపే పని పెట్టుకుంటే మీ పసుకోమ పార్టీ పచ్చగా ఈ గురు పెడుతుంది. ఓటుకు 1,000 రూపాయలు తీసుకోవద్దంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మీ కూటమి సర్కారు లీడర్లు సాటుగా 1,000 రూపాయలు వంచిర్రా. ఎట్లా ఓటుకు 1,000 రూపాయలకు ఆశపడొద్దని మంచిగానే చెప్తున్నారు కానీ మొదలు ఎన్నికల ముంగట మీరిస్తామన్న గ్యారెంటీలను అమలు చేయండి. పథకాలను పబ్లిక్ కు అందించుర్రి. పంక పార్టీ ఏలుబడిన పబ్లిక్ కు ఇబ్బందులు పడ్డారని ఏరికోరి ఏపీలా కూటమి సర్కారును ఏలుబడిలకు తీసుకొస్తే ఏలుబడిలకు వచ్చి ఏడాదినార్థం అవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నదన్నట్టు ఉన్నది. గత ప్రభుత్వంలో గవే గోసలు ఇప్పుడవే బాధలు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు.